విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు ఉద్యోగులను పొమ్మనకుండా పొగబెడుతుంది. ఒకవైపు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు, రా మెటీరియల్ సరఫరా వైఫల్యాలు వెంటాడుతూ ఉండగా మరో చీకటి దెబ్బ కొట్టింది. దేశీయ ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారిత వేతన విధానం అమల్లోకి తెచ్చింది. 7 నుంచి 33% వరకు కోత పెట్టి తగ్గించిన జీతాలిచ్చింది. పే స్లిప్ లో మాత్రం పూర్తి జీతం కనిపిస్తూ ఉండగా బ్యాంకు ఖాతాల్లో కోత పెట్టిన జీతాలు వేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కార్మిక సంఘాలు. యాజమాన్యం చేతగానితనం, వైఫల్యాలను తమపై రుద్దే ప్రయత్నం విరమించుకోవాలని అడ్మిన్ బిల్డింగ్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ అంశాన్ని లేబర్ కమిషనర్ దగ్గరే తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ ఉక్కు కార్మికులపై యాజమాన్యం చీకటి దెబ్బ కొట్టింది. రాత్రికి రాత్రి వారి జీతాల్లో కోతను విధిస్తూ పే స్లిప్లను విడుదల చేసింది. ఉత్పత్తి ఆధారిత జీతాల భత్యాల చెల్లింపులపై మొదటి నుంచి కూడా కార్మిక సంఘాలు, పోరాట కమిటీ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ కూడా యాజమాన్యం ఈరోజు కీలకమైన నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళనలో ఉన్నాయి. అజరామ్ గారు, ఎట్లా చూడాలి ఈ నిర్ణయాన్ని? మనం కార్మికులకు వేతనాలను, జీతాలను ముడిపెట్టి ఎలా చూస్తూ ఉంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి భయానక వాతావరణాన్ని యాజమాన్యం సృష్టించాలనుకుంటా ఉందా? నవంబర్ 15వ తారీఖున సర్క్యులర్ ఇచ్చి ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్పేసి కార్మిక చట్టాలని, వేజ్ బోర్డుని, లేబర్ రూల్స్ని అన్ని పక్కన పెట్టి, ఇది ప్రజాస్వామ్య దేశంలాగా అనుకోవడం లేదు, ఇది ప్రభుత్వ పరిశ్రమలా లేదు. ఇక్కడ నిన్న జీతాలు అనేవి ఒక ఉద్యోగి దగ్గర 34% నుంచి 7% మధ్య కట్ చేసి జీతాలు ఇవ్వడం అనేది ఇది పైశాచిక ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఉత్పత్తి అనేది యాజమాన్య నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి అనేది మీరు సరఫరా చేసే రా మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి రా మెటీరియల్ రాకపోతే ఆ డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ ఏం చేస్తారు కూర్చుని అక్కడ? ఇవన్నీ పక్కన పెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాలు వస్తాయనేది పక్కన పెట్టేసి 2 బ్లాస్ట్ ఫర్నేసులు నడిపినప్పుడు లాభాలు వచ్చినాయి, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేస్తే నష్టాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? దీని కారకులు ఎవరు? ఇవన్నీ బయట తీయకుండా ఉద్యోగుల మీద జూలం ప్రదర్శిస్తానంటే, కన్వేయర్ బెల్ట్లు టెక్నికల్గా తెగిపోతే కమిషనర్ పోలీస్ గారు వచ్చారు, స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ గారు వచ్చారు, ఫోరెన్సిక్ ల్యాబ్ వారు వచ్చారు. ఎవరు వచ్చినా చూసినా వెళ్ళినా దానిలో మనుషులు కట్ చేసేటట్టు కన్వేయర్ బెల్ట్లు ఉండవయి. ఎక్కువ ఎక్విప్మెంట్ కావాలి కట్ చేయాలంటే. అలాంటి దాన్ని షార్ప్టైజ్ చేస్తారని చెప్పి ఉద్యోగుల మీద తోటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు గత 5 సంవత్సరాలు ఈ కంపెనీని కాపాడుకోవడం కోసం శక్తి వంచన లేకుండా ఈ కంపెనీ మాది, ఈ కంపెనీ ప్రజలు ఇచ్చిన ఆస్తి, దీన్ని కాపాడుకోవడం కోసం ఆర్ఎన్ఎస్లో రాత్రి పగలు కష్టపడి ఉత్పత్తి పెంచడం కోసం, ఈ ప్లాంట్ మనుగోడ కోసం, ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రభుత్వం మీద తెగబడి దెబ్బలాంటి ఈ ఉద్యోగులు ఈ ప్లాంట్ని కంటికి రేపలా కాపాడుకుంటా ఉంటే ఎంప్లాయీస్ మీద అభండాలు వేయడానికి నీకు నోరు ఎలా అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఉద్యోగులు క్షమాపణ చెప్పాలి. యాజమాన్యం పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలి. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, దానిలో కూడా మేము తేల్చుకుంటాం. జీతం అనేది మా హక్కు. అంటే నీ చేతకానితనం వల్ల, నీ వైఫల్యం వల్ల ఉత్పత్తి తగ్గిపోతే దాని కార్మికులకు నెట్టడం ఏంటి? మీరు పరిశీలించండి. ఈరోజు మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పల్లా శ్రీనివాసరావు కానివ్వండి, లేదా ఎవరైనా సరే రండి. రాత్రి ఎస్బీఎంలో ప్రొడక్షన్ ఆగిపోవడానికి కారణం ఏంటి? రాత్రి పవర్ లేదనే ఉద్దేశంతో మొత్తం మిల్లును ఆపేశారు. అంటే పవర్ లేని కార్మికుడు పవర్ ఎక్కడి నుంచి తీసుకురావాల్సింది మీరు కాదా? అంటే మీ యొక్క చేతగానితనాన్ని, మీ వైఫల్యాలని కార్మికుల మీద నెట్టడం కోసం, కార్మికులను తప్పుగా చిత్రించుకోవడం కోసం చేస్తున్నటువంటి పొరపాటు. కార్మికుడు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు కార్మికుడికి జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తాడోపేడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. పిల్లినైనా సరే 4 గోళ్ల మధ్య బంధించి కొడితే తప్పనిసరిగా తిరగబడుతుంది. ఆ తిరగబడే రోజు రాకముందే మీరు కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి హెచ్చరిక గానీ, కరెంటు బిల్లు గానీ, పూర్తి స్థాయి జీతాలు గానీ తక్షణమే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విభాగాల వారీగా కోతను విధించడంతో పాటుగా కార్మికులకు ఇవ్వాల్సిన శాలరీస్ లో అనేక ఇబ్బందులు యాజమాన్యం పెడుతోంది. ప్రధానంగా హెచ్ఆర్ఏ వంటి వాటిని అమలు చేయడం లేదనేది ప్రధానమైంది. జీతాలు, వేతనాలు అనే విధానమే తప్పనుకుంటే పరిశ్రమ నడపడానికి, పరిశ్రమ నిర్వహణలో లోపాలకు బాధ్యత వహించాల్సిన యాజమాన్యం దాన్ని తమ మీద రుద్దుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.